గ్రామం చివర చిన్న మట్టి ఇల్లు. ఆ ఇంట్లో రామయ్య అనే వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే లేచి తన చిన్న పొలానికి వెళ్లి పని చేసేవాడు. పిల్లలు నగరాలకు వెళ్లిపోయారు. భార్య చనిపోయింది. అయినా రామయ్య ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన రాజు అనే చిన్న అబ్బాయి రామయ్యను గమనించాడు. రోజూ ఒంటరిగా పనిచేసే ఆ వృద్ధుడిపై అతనికి ఆసక్తి కలిగింది. ఒకరోజు ధైర్యం చేసి, తాతయ్య, మీకు బోర్గా అనిపించదా ఒంటరిగా అని అడిగాడు. రామయ్య నవ్వుతూ, ఒంటరితనం బాధ కాదు నాయనా, మనసు నిండుగా ఉంటే అదే ఆనందం అన్నాడు. అతను తన పొలంలో పెంచిన కూరగాయలు చూపించి ప్రకృతితో మాట్లాడటం ఎలా ఆనందం ఇస్తుందో చెప్పాడు. అప్పటినుంచి రాజు ప్రతిరోజు రామయ్య దగ్గరకు వచ్చేవాడు. చదువుకున్న విషయాలు చెప్పేవాడు. రామయ్య తన అనుభవాలు పంచేవాడు. కాలక్రమేణా గ్రామంలోని పిల్లలందరూ అక్కడికి రావడం మొదలుపెట్టారు. రామయ్య ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది. అతను అర్థం చేసుకున్నాడు, మనకు కుటుంబం అనేది రక్త సంబంధాలే కాదు, మనసులతో కలిసిన బంధాలు కూడా అని.